నేను ఒక మిల్క్ షేక్ షాప్కి వెళ్ళాను, ఈ పేరు చెప్పలేను కానివ్వండి, ఒక షాప్కి వెళ్ళి మిల్క్ షేక్ తాగాను, 200 రూపాయలు బిల్ వేసాడు, దానిలో జిఎస్టీ వేసాడు. జిఎస్టీ నెంబర్ అనేది 15 డిజిట్లు ఉండాలి, అక్కడ 14 ఉంది. నేను అక్కడే డౌట్ వచ్చింది, సార్ 14 ఉండాలి 15 ఉండాలి కదా అంటే, ఆ వ్యక్తి కనుక సార్ మిస్టేక్ అయింది సార్ అని ఉంటే నేను అనేవాడిని కాదు. ఆయన ఏమన్నాడు తెలుసా నాతోని, సార్ జిఎస్టీ అంటే ఇలానే ఉంటుంది సార్, మీకు తెలియదేమో. అమ్మా ఒక్క మాటతో అయిపోయింది సార్. అలా మాట అన్నాడంటే మన కామన్ మ్యాన్కి ఎలా ఉంటుంది సార్? హట్ అయిపోతాం. కామన్ మ్యాన్ ఏమనుకుంటారు, అరే నిజమేమో మనకేం తెలుసు అనుకుంటారు. వదిలేస్తాడు. నేను ఇమీడియట్ అన్నా, నువ్వు బయటికి రా బాబు, ఫస్ట్ మీ మేనేజర్ కాల్ చేయి, అసలు మీ ఫైనాన్స్ వాళ్ళు కాల్ చేయి అని చెప్తే వాళ్ళు మిస్టేక్ అయిపోయింది సార్, ఇది మీరు అది జిఎస్టీ నెంబర్ ఇంకా అప్లికేషన్ ప్రాసెస్లో ఉంది సార్, మాకు నెంబర్ రాలేదు, అందుకే టెంపరీ నెంబర్ వేసాం సార్ అని చెప్పాడు. అక్కడ టెంపరీ నెంబర్ వేస్తే జిఎస్టీ తీసుకుంటారు. ఆ మాట చెప్తే ఆయన సారీ చెప్పి, సార్ జిఎస్టీ టెంపరీ నెంబర్ అంటే జిఎస్టీలో ఆన్లైన్ అప్లికేషన్ వేస్తాం, రిజిస్ట్రేషన్ కోసం అప్లికేషన్ వేసాడు, అప్పుడు టెంపరీ నెంబర్ వస్తుంది. ఆ టెంపరీ నెంబర్ అంటే దాన్ని ఏఆర్ఎన్ నెంబర్ అంటాం మనం, అప్లికేషన్ రిఫరెన్స్ నెంబర్. అది ఉంటే జిఎస్టీ నెంబర్ వచ్చినట్టు కాదు. దాని తర్వాత జిఎస్టీ ప్రొసీజర్ అని చేసి అప్పుడు నెంబర్ ఇస్తాడు. ఆ నెంబర్ అదేనండి, ఇతని నెంబర్ రాలేదు, ఇంకా రాకుండా రాలేదు. ఎందుకు రాలేదంటే ఆయనకి ఏదో డాక్యుమెంట్స్ ప్రాపర్ లేకుండా రాలేదని చెప్పి ఏఆర్ఎన్ నెంబర్ వేసి ఇచ్చేస్తున్నాడు, అప్లికేషన్ నెంబర్ వేసి జిఎస్టీ తీసుకుంటున్నాడు. అలా తీసుకుంటాడు సార్, అంటే నేను జిఎస్టీ కట్టట్లేదు గవర్నమెంట్ కి, ఆ తీసుకుని పాకెట్లో ఇస్తున్నాడు. ఎంత పెద్ద విషయం సార్, నేను అతను క్లియర్ గా చెప్పా. నెక్స్ట్ నేను మళ్ళీ వస్తా, రేపు నేను మళ్ళీ ఎల్లుండి వస్తాను. ఇప్పుడు అలాంటి కేసు ఉంటే మనం ఎవరికి కంప్లైంట్ చేయాలి సార్? అలాంటి కేసు ఉంటే సార్ ఆన్లైన్ లో జిఎస్టీ వెబ్సైట్ లో ఆప్షన్ ఉంటుంది సార్, మనం కంప్లైంట్ చేయొచ్చు. ఓకే, అదొక ఆప్షన్ ఉంది. కన్స్యూమర్ కోర్ట్ అనేది మనలో చాలా బాగా తెలుసు. సో మనకి దీనికి చాలా ఆప్షన్స్ ఉన్నాయి, మనం డెఫినెట్ గా కోర్టులో కేసు ఫైల్ చేయొచ్చు సార్.